నమస్తే. పాలేరు నియోజకవర్గం నాయకన్గూడెంలో మనం ఉన్నాం. మనందరికీ తెలుసు ఖమ్మం నియోజకవర్గాన్ని మొత్తం ఖమ్మం జిల్లాలో ఉన్న ముఖ్యంగా పాలేరు ఈ ప్రాంతాన్ని కూడా వరదలు ముంచెత్తినాయి. చాలా దారుణమైన విషాదకరమైన ఘటన ఒకటి జరిగింది ఈ ప్రాంతంలో. ఈ మున్నేరు వాగుకు సంబంధించి రిజర్వాయర్ ఏదైతే పాలేరు రిజర్వాయర్ ఉందో ఈ పాలేరు రిజర్వాయర్ పూర్తిగా వాటర్ ఓవర్ఫ్లో అయిపోయి కనీవిని ఎరగని రీతిలో వరద రావడంతో ఇక్కడ ఒక కుటుంబం బలైపోయింది. భార్యాభర్తలు చనిపోయిన విషయం మనందరికీ తెలుసు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని అడ్రస్ చేసిన సందర్భం మనం చూసాం. ఏది ఏమైనా ఆ కుటుంబాన్ని మాత్రం రక్షించుకోలేకపోయాం మనం. ముగ్గురు ఏదైతే ఆ ప్రాంతంలో మనకు చూపిస్తున్న ఈ భయంకరమైన విధ్వంసం పాషా ఇటువైపు. ఇక్కడ ఒకసారి చూసుకుంటే ఇక్కడ పెట్రోల్ బంక్ నుంచి మొదలుకొని రిజర్వాయర్ మన బ్యాక్ సైడ్ ఉంటే ఈ పెట్రోల్ బంక్ నుంచి మొదలుకొని యాకూబ్ అనే ఫ్యామిలీ ఎక్కడైతే వాళ్ళు ఆ ఇంటి గోడ మీద నిలబడి ఆ ఇల్లు మీద నిలబడి ప్రాణాలు రక్షించుకోవాలని చేసిన ప్రయత్నం విఫలమైందో ఆ ప్రాంతాన్ని మనం ఒక్కసారి చూడవచ్చు. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మృత్యుంజయుడిగా యాకూబ్ కొడుకు ఆయన బయటపడ్డాడు. కొంత లైఫ్ జాకెట్స్ ఇవ్వడం కావచ్చు, రకరకాల ప్రయత్నాలు చేయడం వల్ల తనకున్న దీంతోనే అతను బయటపడగలిగిండు. వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఆ వరదలోనే వెళ్ళిపోవడం జరిగింది. చాలా దారుణమైన విషయం ఇది. అబ్బాయిని ఇక్కడ నుంచి వాళ్ళు వేరే ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. తనతో ఒకసారి మాట్లాడదాం, ఏం జరిగిందని తెలుసుకుందాం. మనం ఈ ప్రయత్నం చేస్తున్నది ఏంటి అంటే ఇప్పుడు ఆ కుటుంబంలో వీళ్ళిద్దరూ మాత్రమే ఇద్దరు పిల్లలు మాత్రమే మిగిలారు. కాబట్టి ప్రభుత్వం వీళ్ళకి తక్షణం వీళ్ళకి సహాయం చేయాలి. వాళ్ళకి భవిష్యత్తులో పేరెంట్స్ లేని లోటును తీర్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఈ ముందుగా వీళ్ళ వాయిస్ నేను తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. బ్రదర్, ఏం జరిగింది అసలు? అంటే నైట్ మీరు ఇంట్లోనే ఉన్నారు కదా? నైట్ మేము ఇంట్లోనే ఉన్నాం. అరౌండ్ 5:30-6 లేచినాం. మేము లేచి చూసినప్పుడు రోడ్డు మీద వాటర్ వచ్చినాయి. అయితే మేము బయటికి వెళ్దామని డిసైడ్ అయ్యి బయటికి వెళ్దాం అనుకున్నప్పుడు గేట్ల నుంచి వాటర్ మా ఎంట్రన్స్ అప్పటికే కొట్టేసింది, పోయేది కావట్లేదన్నమాట. సరౌండ్ అయిపోయినాయి వాటర్. అంటే మీరు బయటికి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు అప్పటికి అయిపోయింది, ఛాన్స్ అయిపోయింది. మేము అప్పటి నుంచి ఇక కాల్ చేయడం మొదలుపెట్టినాం. ఊళ్ళో వాళ్ళకి కాల్ చేసి మమ్మల్ని కాపాడాలని, ఇక్కడ చిక్కకపోయినామని. మేము ఒక 7 కల్లా వాటర్ ఫ్లో ఎక్కువైపోయింది. మేము ఇల్లు ఎక్కేసినాక 7 నుంచి 12 దాకా ఉన్నాం పైనే. 12కి అప్పుడు మాకు లైఫ్ జాకెట్స్ అవి పంపించారు, జాకెట్లు, ట్యూబ్స్ డ్రోన్ నుంచి పంపించారు. ఇంకా 1:30 అయిపోయింది. మా వాల్స్ అన్నీ కూలిపోయినాయి. ఒక రూమ్ మీద ఉన్నాం మేము. గోడలు కూడా కూలిపోయినాయి. ఒక రూమ్ మీద ఉన్నాం మేము. ఆ రూమ్ కూడా కూలిపోయింది. ఇక లాస్ట్లో ముగ్గురం కొట్టకపోయినాం. మీరు అమ్మ నాన్న ఎట్లా మీరు ఎట్లా బయటపడగలిగారు? వాళ్ళు ఎట్లా ఇదయ్యారు? ముగ్గురం పడ్డాక డాడీ ఒక 2 నిమిషాలు, మమ్మీ ఒక 2 నిమిషాలు అవుపడ్డారు నాకు. నెక్స్ట్ ఫ్లోలో వెళ్ళిపోయినా అనమాట. నేను అవుపడలేదు. తర్వాత వాళ్ళు ఎక్కడ చిక్కుకున్నారు? నేను డైరెక్ట్ ఫ్లో నుంచి హైవేకి వెళ్ళి వచ్చేసాను అనమాట. అక్కడ ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు వస్తామని. వాళ్ళు గుంజేసినారు నన్ను బయటికి. ఎన్ని గంటలు ఆ బిల్డింగ్ మీద ఉన్నారు? మార్నింగ్ 5:30 నుంచి అట్లే ఉన్నారు? మార్నింగ్ 7కి ఎక్కినాం మేము. 1:30 దాకా ఉన్నాం పైన. 1:30, 2కి అరౌండ్కి పడిపోయినాం. 2 టైంకి. పిల్లర్స్తో కట్టిన బిల్డింగ్ కాదా? లేదు, బిల్డింగ్ రేకులు ఇల్లు. ఎవరెవరికి ఫోన్లు చేయడానికి ప్రయత్నం చేశారు? విలేజ్లో వాళ్ళకి ఫోన్లు చేసి ప్రయత్నం చేశారు? డాడీ తెలిసిన అందరికీ ఫోన్ చేసి చెప్పినాం పరిస్థితి ఇట్టుంది అని. వాళ్ళు కాల్ చేయడం, వాళ్ళు చేస్తూనే ఉన్నాం మేము. మీరు గతంలో పోయిన సంవత్సరం కూడా కొంత వరద వచ్చిందని అంటున్నారు కదా? పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరము. మీరు అంటే అనుకోలేదా ఇంత పెద్ద వరద వస్తుంది అని? ఊహించలేకపోయింది? అసలు అనుకోలేదు మేము. పోయినసారి అప్పుడే ఇంతకు మించి రాదని అన్నారు అందరూ. కానీ ఈసారి ఎందుకు వచ్చిందో తెలియదు, ఏం మిలగలేదు. ఏం చేస్తారు మీ ఫాదర్ అక్కడ, మదర్, మీరంతా? మాది బ్రిక్స్ అనమాట. బ్రిక్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం మేము, సిమెంట్. ఇల్లు కూడా అక్కడేనా? ఇల్లు మొత్తం అదే, అంత అందులోనే. ఇప్పుడు బాగా ఇప్పుడు జేసీబీ ఇది జేసీబీ కూడా మీదేనా? కాదు. ట్రాక్టర్? ట్రాక్టర్స్ మాయ. బాగా నష్టం కూడా జరిగి ఉంటుంది కదా? పేరెంట్స్ పోయినారు, ఇప్పుడు మీరు మాత్రమే మిగిలినారు ఇప్పుడు. అవును.
ఎవరైనా వచ్చారా, పలకరించారా మినిస్టర్ కానీ ఎవరైనా ఫోన్ చేసి మేము ఉన్నామని చెప్పే ప్రయత్నం అయినా జరిగిందా? ఫోన్ జరిగిన తర్వాత కలిసారు నన్ను, మమ్మల్ని కొంచెం అట్లా పేర్లు తెలియదు. ఓకే. లోకల్ అధికారులు, కలెక్టర్ కానీ లోకల్ అధికారులు ఏమైనా వచ్చారా ఇక్కడికి? వచ్చారు మాట్లాడారు. సో మీరు ఏమైనా అడుగుతున్నారా? వాట్ నెక్స్ట్ జరిగింది, మనం పేరెంట్స్ని అయితే తీసుకురాలేము, ఏం కావాలనుకుంటున్నాం? మమ్మీ బాడీ దొరకలేదు, అది కనిపెట్టాలి. మమ్మీ బాడీ దొరకలేదు ఇంకా. డాడీది దొరికింది, మమ్మీది దొరకలేదు, అది కనిపెట్టాలని కోరు. ఏం చేస్తున్నారు బాబు మీరు? నేను బీటెక్ ఫైనల్ ఇయర్. ఏ కాలేజ్లో చదువుతున్నారు? నేను చెన్నైలో చదువుతున్నాను. మీరు? నేను ఖమ్మాలు చదువుతాను, బీటెక్ సెకండ్ ఇయర్. చదువుతున్నాను. ఓకే. మీరు ఇక్కడ లేరు అయితే? నేను లేను. ఈ విషయం తెలుసుకొని వచ్చినారు? అవును. ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ మీకు ఏమైనా ఫోన్ చేసి చెప్పారా? లేదు, నాకు తెలిసింది 10:30 అప్పుడు మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు ఇలా ఉందని. నేను ట్రై చేస్తున్నా మా పేరెంట్స్, కానీ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నేను వేరే ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు బాగానే ఉన్నారు, సేఫ్నే, రెస్క్యూ టీం వస్తుంది, వాళ్ళు కాపాడారని నాకు చెప్పారు. కానీ నేను ఇక్కడికి వస్తే సో ఇప్పుడు వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు ఈ కుటుంబంలో. పేరెంట్స్ ఇద్దరు వరదలో కొట్టుకుపోయినారు, వాళ్ళ మదర్ బాడీ ఇంకా దొరకలేదు. సో ఎంత బాధతో వాళ్ళు అడుగుతున్నారు చూడండి, మా అమ్మ ఆ బాడీని చూపించండి, ఆ వెతకండి అని కోరుతూ ఉన్నారు. సో మరి మార్నింగ్ 5:30, 7 o'clock వాళ్ళు బిల్డింగ్ ఎక్కితే హెలికాప్టర్స్ రాకపోవడానికి కారణాలు ఏంటో సరే రకరకాల రీజన్స్ చెప్తున్నారు. హెలికాప్టర్స్ రెడీగా ఉన్న వాతావరణం అనుకూలించలేదు, ఫ్లై అవ్వలేకపోయినాయి అని కొన్ని రీజన్స్ చెప్తున్నారు. సో మరి ఇట్లాంటి విపత్కర పరిస్థితులను కూడా దాటుకొని ఉన్న టెక్నాలజీ మన దగ్గర లేదా? సో ఇది కూడా పెద్ద క్వశ్చన్ మార్కే. ఇప్పుడు మీకు డ్రోన్స్ ద్వారా ఏదో లైవ్ జాకెట్స్ ఏదో పంపించే ప్రయత్నం చేసినట్టున్నారు, వాటిని మీరు ధరించలేదా? ధరించాము, లైఫ్ జాకెట్ ధరించాము, ట్యూబ్స్ పంపారు, ఇంకా కొద్దిగా ఫుడ్ పంపారండి. ఓకే. ఏం చెప్పారు ఫాదర్ లాస్ట్ టైం అన్న మాట్లాడారా మీతో? ఇంకా అదే టెన్షన్లో ఉన్నారు మీరు? లేదు, టెన్షన్లోనే ఉన్నాం ఫ్యామిలీ మొత్తం. కాల్స్ పైకి అందరి కాల్స్ నాన్ స్టాప్ కాల్స్ చేస్తున్నాం. వాళ్ళు హెలికాప్టర్ వస్తుంది అన్నారు, రాలేదు అది ఎప్పటికీ. సరే మీరు వెళ్ళండి, నేను ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. సో ఈ కుటుంబాన్ని గవర్నమెంట్ ఇమీడియట్గా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇద్దరి చదువుకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. సో ఇక్కడ ఇప్పుడు జనం ఎట్లాగైతే ఉన్నారో ఇదే ప్రాంతం నుంచి వాళ్ళందరినీ, ఆ ముగ్గురిని చూసుకుంటూ ఇక్కడ జనం కూడా ఆ అధికారులను కానీ నాయకులను కానీ లోకల్ లీడర్లని అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ హెలికాప్టర్ మాత్రం రాలేకపోయింది. ఎవరు ఉన్నారా ప్రత్యక్షంగా ఉన్న ఇక్కడ చూసిన వాళ్ళు? మీరు ఇక్కడే ఉన్నారా? మేము పంపించిందే. మీరేమవుతారు? మా బావగారు చనిపోయింది. మీ బావగారు చనిపోయింది, వాళ్ళ బ్రదర్ అయినా. ఇప్పుడు 7 గంటల నుంచి 2 గంటలకు అక్కడ కొలాప్స్ అయిపోయిందా? 1:30 ప్రాంతంలో కొలాప్స్ అయిపోయింది. అంతకుముందు అందరు అధికారులు వచ్చి ఉన్నారు ఇక్కడికి. ఎంఆర్ఓ గారు, మన సిఐ గారు అందరూ ఇక్కడే ఉన్నారు. ఆ తర్వాత ఒక 2-3 గంటల తర్వాత కలెక్టర్ గారు రెస్క్యూ టీం తీసుకొని కూడా వచ్చారు. వాళ్ళు కూడా మేము ఏం చేసే ప్రయత్నం లేదని చెప్పారు. ఆ తర్వాత మినిస్టర్ గారికి కలెక్టర్ గారు ఫోన్ చేశారు. కలెక్టర్ గారు మినిస్టర్ గారితో మాట్లాడారు, నెంబర్ తీసుకొని మినిస్టర్ గారు కూడా ఆ బాధ్యతలతో కూడా చాలా వరకు సంభాషణ జరిపించారు. అయినా కానీ వాతావరణం అనుకూలించకపోవటం వల్ల హెలికాప్టర్ రాలేకపోతుందమ్మా అని తను మాట్లాడటం కూడా జరిగింది వాళ్ళతో. మేము ఇక్కడ ఉన్న తర్వాత సిఏ గారు ఈ జిల్లా కాకుండా వేరే జిల్లాలో ఉంటే ఆ మందు కొట్టే డ్రోన్లు తీసుకొచ్చి దానికి 15 కిలోల వెయిట్ మోస్తుందంటే 4-5 సార్లు పంపించి లైఫ్ జాకెట్లు, లైఫ్ ట్యూబ్లు, వాళ్ళకి కావాల్సిన ఫుడ్, ఛార్జింగ్ ఉంటుందో ఉండదని ఆ ఛార్జింగ్ కావాల్సిన మెటీరియల్ అన్నీ పంపించాము. మేము వాళ్ళతో సంభాషణ మాట్లాడుతూనే ఉన్నాం. సో చివరి వరకు ఆయన వాళ్ళ కొలాప్స్ అయ్యే గోడలని కొలాప్స్ అయ్యేంత వరకు మాతో మాట్లాడుకుంటూనే ఉన్నారు. అనిపిస్తుంది కదా, కండ్ల ముందే ప్రాణం పోయింది, మనం కాపాడలేక. దానికి ప్రత్యామ్నాయం లేదని మినిస్టర్ గారికి డైరెక్ట్ వాళ్ళతో సంభాషణ చేసుకుంటూ కూడా, అమ్మ నేను ఈ విధంగా చేయలేకపోతున్నా, ఏం చేయలేము, ఏం చేద్దామంటే హెలికాప్టర్ వచ్చే ప్రయత్నంలో ఎన్ని చేసినా కానీ ఆ హెలికాప్టర్ వచ్చేది వాతావరణం అనుకూలించడం లేదని మాత్రం చెప్పారు. ఆ తర్వాత జరిగిపోయిన తర్వాత కూడా మినిస్టర్ గారు వచ్చారు, బాధ్యత ఇక్కడ వహించి డెడ్ బాడీ దొరికాది. మా బాగా దొరకలేదు. దానికి కూడా అన్ని ప్రయత్నాలు డ్రోన్లు పెట్టి ఎతికించారు, బయటకు కూడా పంపిస్తామని అన్ని ఆధారాలు తీసుకున్నారు మా దగ్గర నుండి. కుటుంబాన్ని ఖచ్చితంగా నా కుటుంబంలో ఆదుకుంటారని మినిస్టర్ గారు మాకు హామీ ఇచ్చారు. గవర్నమెంట్ నుండి రావాల్సిందే కాకుండా నా యొక్క నియోజకవర్గం కాబట్టి నా ప్రజలు, నా అన్నదమ్ములకి నేను చూసుకుంటామని. వాళ్ళ చదువు ఆగిపోకూడదు కదా పాపం, వాళ్ళిద్దరు బీటెక్ చేస్తున్నారు.
చూపారు. వాళ్ళ పెదనాన్నకు కానీ వాళ్ళ బావలకు కానీ అందరికీ హామీ ఇచ్చారు. అందరి దగ్గర కుటుంబ సభ్యులను తీసుకొని వాళ్ళకి హామీ ఇచ్చి అయితే పోయారు సారు. అది చేస్తారు. అక్కడ ఎంత నష్టం జరిగి ఉండొచ్చు ఆ బ్రిక్స్ ₹1,00,000 పైన ఉంటుంది. ట్రాక్టర్ కూడా వాళ్ళదే. 2 ట్రాక్టర్లు ఉన్నాయి, ఒక కారు ఉన్నది, ఒక కారు, అవన్నీ దానికి సంబంధించినటువంటి మెటీరియల్స్ మొత్తం ఒక దగ్గర ₹1,00,00,000 పైన ఉంటుంది. వాళ్ళ అన్న మేము 1 బ్రదర్ ఉంది, 2 ట్రాక్టర్లు ఉన్నాయి, ఓ డోజర్ ఉన్నది, మళ్ళీ కారు, 2 మిషన్లు అవన్నీ ఉన్నాయి. అందులోనే మొత్తం ఏంటికి పనికి రావు, అన్నీ కొట్టుకొని పోయినాయి. చివరగా ఏం చెప్పిండు అంటే ఆయన ఇదే టెన్షన్లో ఉన్నాడా, ఏమన్నా మాట్లాడి? మా మర్దలు మాత్రం లాస్ట్కి మమ్మల్ని కాపాడలేరు మావయ్య అని. మా మర్దలు చివరిదనక మాకు ఫోన్ చేసింది, హెలికాప్టర్ వస్తుంది అని అన్నారు. రావట్లేదు, మాకు సబ్సిడీ రావట్లేదు అని అన్నది. మేము మాత్రం మార్గం మధ్యంలో ఉన్నాం, మేము ఇంటికాడ లేము. అది కొలాప్స్ అయ్యే వరకే ఇక్కడికి చేరినాం మేము. అట్లా లాస్ట్కి అదే మాట చెప్పింది. వాళ్ళకు కూడా నమ్మకం పోయింది చివర. ఇక అది అంతే కావచ్చు, సమయం అయిపోయింది. ఆ సమయంలో మేము ఇక్కడ స్పాట్లో లేము. అది చివరి మాటలు. ఎప్పుడన్నా ఏం పెద్ద మనిషి ఎంత, నీ ఏజ్ ఎంత? 77. ఇప్పుడు ఇంత వరద ఎప్పుడన్నా వచ్చిందా? అన్నాడు రాలే. 77 ఏళ్ళ వయసులో ఇదే ఊరా మీది? ఇదే ఊరు. ఇంత వరద ఎప్పుడు రాలే? రాలే, గంటలే కమ్మింది. ఒకటే గంటల 5 దొడ్డి పోయినా వచ్చి బర్రె పాలు పిండారు, పెరుగు వస్తుంది. ఇక వస్తలే ఇట్లనే పోయినావా? అటు పోయినాం చెరువారకి, పెరిగి వస్తూనే ఉంటుంది. ఇక మా ఏమన్నా వరద వస్తుంది, ఏడే వరద అంటుంది, ఇల్లు దాడతారు వామ్మని. ఇక బళ్ళె చదువుకున్నాం, బళ్ళెకి వచ్చినాం, తట్టిపుట్ట చదువుకొని వచ్చారు. ఇక రాత్రిగా అల్లలిపోయినాం బళ్ళె. అది పట్టించుకున్నారా మంచిగానే? ఏమన్నా అటు ఇటు ఉందా? ఏంటి ప్రభుత్వము మంచిగా పట్టించుకున్నదా ఇమీడియట్గా? ఎవడు రాలే మా కాడికి. రాసిండ మరి కాగితం మాకు తెలియదు. పడ్డోళ్ళకి బియ్యం 16 అన్నట్టు మరి అది తెలియదు. నేనైతే రాత్రి తిన్నావు? రాత్రి ఆ బల్లెని పెట్టిరు ఎవరో కింద, ఎవడు ధర్మరాజు ఎవడో అయితే పెట్టిను. సాంబార్ వేసారు, తినిగా సలికట్టే కూర కడపడినా. యాకూబ్ ఎట్లుంటుండే? ఆయన తెలుసుండి కావడ ఓసారి ఎల్లూరు వచ్చింది, ఆయన చదువుకొని రావాలి. వాళ్ళు అన్నలు చేసారు, మేము చేసినాం ఫోన్లు. మన కరం అట్టొచ్చి నా కరం ఎట్టొచ్చింది, చెప్పుకునేది లేదు. ఇది గంగమ్మ తల్లి అంటే మనగాడు, మన వానగూరలో ఆడతాం. ఒకనాడు కుడితే చెరువులు కొట్టపోతాయి, వరదలు కొట్టపోతాయి, అంతేగాని ఏం మాట్లాడేది లేదు. ఓకే ఓకే అన్న, నమస్తే అన్న. సో జరిగిన విధ్వంసం ఇది మనకి ఇక్కడ చూడొచ్చు. రోడ్డు అంతా ఎట్లా కొట్టుకపోయింది అన్నది మనకు చాలా క్లియర్గా ఇక్కడ కనబడుతుంది. మొత్తం రోడ్డుకి రోడ్డే ఎగిరిపోయి అవతల ఈ పైన వేసిన లేయర్ అంతా కొట్టుకుపోయింది. ఎట్లా కొట్టుకుపోయింది అన్నది మనం చాలా క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. ఇక పెట్రోల్ బంక్ అయితే మొత్తం ధ్వంసమైంది. ఆ పెట్రోల్ బంక్ పక్కనే పార్క్ చేసిన ఒక జేసీబీ కనిపిస్తున్నది. బంక్ అంతా పోయింది, ఇది జేసీబీ కూడా కొట్టుకుపోయింది. మీకు ఇక్కడ గమనిస్తే ఇది మనకి ఇది పాలేరు రిజర్వాయర్. ఇది ఒక్కసారి సైడ్ జరగనా, పాలేరు రిజర్వాయర్ ఇది. అక్కడ గేట్ల దగ్గర ఏ రకంగా నీళ్లు పోతున్నాయో మనం ఒకసారి చూడొచ్చు. దాదాపు 80,000 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంటుందని అంటున్నారు, ఇన్ఫ్లో ఉంటుందని అంటున్నారు జనరల్గా. సో కానీ 170,000 2 లక్షల వరకు ఇన్ఫ్లో వచ్చింది. ఈ వరద కనీవిని ఎరగని రీతిలో వచ్చింది. అండ్ లెఫ్ట్ కెనాల్కి సంబంధించిన ఒక 2-3 గంటలు కూడా పడ్డాయి అంటున్నారు. పైన ఉన్న ఒక 2-3 చెరువులు తెగిపోయినాయి అంటున్నారు. సో ఈ వరద పైన మనకు కనిపిస్తున్న కట్ట గోడ ఉంది కదా, గోడని దాటుకొని ఇదంతా వచ్చేసింది అనమాట. ఆ రిజర్వాయర్ గేట్లను కూడా దాటుకొని నీళ్ళు వచ్చినాయి. మనకి ఇక్కడ రోడ్డు ముందు చూస్తే కూడా మనకు అర్థమవుతుంది, ఈ పైన ఉన్న కొత్తగా వేసిన రోడ్డు అంతా కొట్టుకుపోయింది. కమ్ పాషా. సో మనం లోపలికి వెళ్తే ఇప్పుడు ఈ పెట్రోల్ బంక్ పరిసర ప్రాంతాలు మనకి ఆ జనం కనిపిస్తున్న ఆ గోడ అది. ఇప్పుడు ఎవరైతే వాళ్ళు ఇంటి మీద నిలబడి కూలిపోయినారో, లోపల పడిపోయారో, ఆ జనం నిలబడ్డదే ఆ ఇల్లు ప్రాంతం. ఇక్కడే జనం నిలబడి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పంపించడంతో గవర్నమెంట్ కొంత అలర్ట్ అవ్వడానికి ప్రయత్నం చేసింది, కానీ అవకాశం లేదు అని మంత్రి చెప్తా ఉన్నారు, మనం చూడొచ్చు. సో ఇది మొత్తం కొట్టుకువెళ్ళి
ఇది పాత హైవే యాక్చువల్గా, అక్కడ కొత్త హైవే రోడ్ మనకు కనిపిస్తుంది. సో ఆ కొత్త హైవే ఇదంతా కూడా మొత్తం మునిగిపోయింది. సో మనం ఇంకా లోపలికి వెళ్తే కరెంటు వైర్లు తీగలన్నీ కూడా కొట్టుకపోయిన దృశ్యాలు మనకు కనబడతాయి. సో పూర్తిగా విధ్వంసమైంది. బంక్ అయితే బంక్లో ఉన్న ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కొలాప్స్ అయిపోయిన దృశ్యం కనిపిస్తున్నది. కరెంట్ పోల్స్ ఎక్కడికక్కడ కొట్టుకుపోయినాయి. సో ఈ వరద గతంలో ఎప్పుడు చూడలేదని అంటున్నాయి. మనం ఇంతకుముందు ఒక 70 ఏళ్ళ ముసలాయనతో కూడా మనం మాట్లాడించడం జరిగింది. సో ఆయన కూడా చెప్తున్నాడు ఇట్లాంటి వరద మేము చరిత్రలో ఎప్పుడు చూడలేదని అంటున్నారు. బేసిక్గా కొంత వరద వచ్చేది, కానీ ఈ స్థాయి వరద అయితే ఎప్పుడు రాలేదని అంటున్నారు. ఇప్పుడు ఆ గేట్లని, ఆ గోడని ఆనుకొని వరద అంత పెద్ద ఎత్తున ప్రవహించింది. సో ఇది పార్క్ చేస్తున్న జేసీబీ, ఇది జేసీబీ మొత్తం కొలాప్స్ అయిపోయింది ఆల్మోస్ట్. ఎవరిది భయ్యా ఇది? ఎవరిదే జేసీబీ? సో ఈ జేసీబీ మొత్తం ఈ వరదల్లో కొట్టుకుపోయింది. సో ఒకసారి చూడొచ్చు, ఇది మొత్తం అంత ఆగమాగం అయిపోయింది. ఎవరిదే? ఓనర్ ఏడుండు? ఎట్లా ఇప్పుడు ఇది పార్క్ చేసి పెట్టిరా? పార్క్ చేసిరు. ఓకే, ఇప్పుడు ఇది మరి రిపేర్కి వస్తే అవుతుందా? ఏమండి అంటే ఎట్లా మరి మీరు గమనించలేదా వరద వస్తుంది అని? మరి ఇంత వరద అనుకోలే, అంటే ఎప్పుడు రాలేదా ఇంత పెద్ద? ఏమో మేము చూడలే, మేము ఇక్కడ పనికి వచ్చినాం, కేబుల్ లైన్కి వచ్చినాం, ఇంత అవుతుందని మేము ఇంట అనుకోలే. ఓకే, ఎంత మన హైట్తో పోయిందా? ఓ హైట్ పోయింది, అది ఉన్నగా పెట్రోల్ బంక్ హైట్, పెట్రోల్ బంక్ హైట్ కింద బంక్ ఉంది దాదాపు చేసి 5 టైర్ లెవెల్ పోయింది. ఇప్పుడు ఆ ట్రాక్టర్ ఎవరిదాడా? మా జేసీపీదే. ఇప్పుడు వీళ్ళ ట్రాక్టర్లు ఉండేనట్టుగా అక్కడ ఉన్నాయండి, ట్రాక్టర్ మీదేనా? అది మాయా, అది మొత్తం ఆగమైనట్టుందిగా, మొత్తం దుగ్గు అయిపోయింది. సో మొత్తం ఇందులో ఈ రోడ్డుకి యువతల వైపు ఉన్న ఈ మొత్తం కూడా ధ్వంసం అయిపోయినాయి. ఇట్లా పోస్తుందా అలాగే? ఓకే, సో క్లియర్గా చూడొచ్చు ఒక భయంకరమైన విధ్వంసం. ఇదంతా పొలమే ఉండే నాన్న? పొలమేనా? సో ఇదంతా పంట పొలమే, వీళ్ళంతా సాగు చేసుకున్న రైతులు. ఆ వరి పొలం ఇదంతా కూడా చూడొచ్చు మొత్తం ధ్వంసమైంది. సో వాళ్ళు అక్కడ నిలబడ్డ ప్లేసే మనకి కూలిపోయిన బిల్డింగ్. ఆ ఇంటి మీదనే వాళ్ళు ముగ్గురు నిలబడ్డారు. కొడుకు బతికిండు, తల్లి తండ్రి ఇద్దరు పాపం కొడుకు కండ్ల ముందే వాళ్ళు కొట్టుకుపోయారు. ఇళ్ళకెళ్ళి పోస్తుందా పాషద్దా? ఎవరు మీరంతా? ఏం చేస్తారు ఈడ? ఇదంతా కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గమే, పాలేరు నియోజకవర్గం. ఇది నాయకన్ గూడెం అన్న విలేజ్. దీనికి ఆనుకొనే మనకి ఈ రిజర్వాయర్ ఉన్నది, పాలేరు రిజర్వాయర్. సో ఇప్పుడు మనం ఏదైతే మనకి ముందు మాట్లాడిన అబ్బాయి ఉన్నాడు కదా, సో అబ్బాయి ఆ కుటుంబం ఇందులో పాపం వీళ్ళంతా ఈ వరదల్లో కొట్టుకుపోయారు. సో అబ్బాయి ఎక్కడ తేలిందంటే ఇట్లా స్ట్రేట్గా ఈ అబ్బాయి ఆ లైఫ్ జాకెట్ వేసుకున్నాడు. ఆ లైఫ్ జాకెట్ వేసుకొని అక్కడ మనకు హైవే కనిపిస్తున్నది. సో హైవే కనిపిస్తుంటే ఆ హైవే దగ్గర వరకు కొట్టుకపోతే ఈ అబ్బాయి ఒక్కడే సేవ్ అయిండు. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు లాగిరు బయటికి. కానీ వీళ్ళిద్దరు ఎక్కడ పోయారన్నది తెలియదు. తండ్రి శవం దొరికింది, కానీ తల్లి ఇంకా ఆమె గల్లంత అయిపోయింది, ఆమె బాడీ ఇంకా దొరకలే. సో చూడండి, మొత్తం ఒక
భయంకరమైన విధ్వంసం. సో ఇప్పుడు ఆ యాకూబ్ అనేట ఆయన ఇక్కడ బ్రిక్స్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ సిమెంట్ బ్రిక్స్ని తయారు చేస్తున్నాడు. సిమెంట్ బ్రిక్స్కి సంబంధించిన మెషినరీ కానీ ఇదంతా పాపం ఆ ట్రాక్టరు ఇదంతా ఎక్కడికక్కడ కొట్టుకపోయింది. చెట్లు ఇందులో ఉన్నాయని ఈ ఫెన్సింగ్ కూడా పాపం ఆయన వేసుకున్న ఫెన్సింగే. పైకి ఎక్కుదామా? సో పూర్తిగా పాపం ఆయన ఈ సిమెంట్ మనకి ఇక్కడ ఈ బ్రిక్స్ తయారు చేయడానికి సిమెంట్ మిక్చర్ ఏదైతే ఉందో అది మొత్తం ఎట్లా కొలాప్స్ అయిందో చూడొచ్చు. టోటల్ లోపలి భూమిలోంచి కదిలిపోయి బయటకు వచ్చేసింది. ఇది కూడా మనం గమనించవచ్చు ఎంత దారుణంగా పరిస్థితి ఉన్నది. పాపం వీళ్ళకి ఇక ఇద్దరు పిల్లలకైతే ఇప్పుడు అనాథలు అయిపోయారు. వాళ్ళకి ఎటువంటి ఇది లేదు. దాదాపు ₹1 కోటి నష్టం జరిగిందని అంటున్నారు. ఇవన్నీ వాళ్ళు తయారు చేసిన బ్రిక్సే. వాళ్ళ వాష్రూమ్ ఇక్కడ అది కూడా టోటల్ ఇదైపోయింది. ఈ మిషన్ ఎక్కడికక్కడ భూమిలోంచి మొత్తం కుప్పగూలిపోయింది. ఏ స్థాయిలో ఇది వరద వచ్చి కొట్టుకుపోయింది అన్నది మనకి ఈ దృశ్యం చూసినా మనకు అర్థమవుతుంది. ఎక్కడ ఇంకా వద్దా? మీరు ఇక్కడేనా భయ్యా? పక్కన ఊరు. ఇప్పుడు ఈయన తెలుసా మీకు? తెలియదు. ఇక దేనికి చూసి వచ్చినారా మీరు? సో ఎప్పుడన్నా ఉండేనా ఇంత పెద్ద ఘోరంగా? ఎప్పుడు లేదండి, అసలు ఎప్పుడూ లేదు. ఇంత ఎప్పుడున్నా అటు నుంచి వెళ్ళిపోయేది కానీ వాటరు ఎప్పుడు ఇంత లేదు అసలు. మినిమం 10 feet హైట్లో వచ్చినాయి వాటరు. సో అందుకే ఇంత పాపం ఇదైపోయారు అనమాట. కారణం ఏంటో, ఎందుకు ఇంత ఓవర్ఫ్లో ఉంది? రీజన్ ఏంటో తెలియదండి మనకు కూడా. కాకపోతే అవతల నుంచి వచ్చే వాటర్ వల్ల వచ్చే ఇంత ఇన్ఫ్లో బాగా, వర్షం కూడా బాగుంది కదా 2 days నుంచి. సో వాళ్ళు ఇల్లు మీద ఉన్నారు కదా, ఇప్పుడు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదా లేకపోతే ఏం చేయలేకపోయారా ఎవరు కూడా? అంటే వాళ్ళు లేటుగా బయటకు వెళ్ళారనమాట. అది కొంచెం ముందు బయటకు వెళ్ళినట్టయితే ఒకవేళ బతికుండే అవకాశం ఉండేది. అట్లా ముందు ఇన్ఫర్మేషన్ ఉండుంటుంది కానీ ఏం కాదులే అనుకొని ఉంటారు. కొంచెం ఏం కాదులే, ఎప్పుడు అట్లా వెళ్ళిపోతాయి కదా అనుకొని ఉన్నారు. ఫస్ట్ టైం కదా అండి ఇట్లా రావటం. అవును, అసలు ఇక్కడ ఇంతవరకు ఎప్పుడు మేము చూడలేదు. మ్యాక్సిమం అసలు ఆ పెట్రోల్ బంక్ కూడా అంతా ఖరాబ్ అయిపోయింది. ఇంత ఇక్కడ దాకా ఎప్పుడు వాటర్ రాలేదు అసలు. సో ఇక్కడ చూడొచ్చు ఆయన యాకూబ్కి సంబంధించిన ట్రాక్టర్ ఇవన్నీ పాపం టోటల్ వరదలో కొట్టుకుపోయినాయి. దేనికి కారు కూడా ఉంది ఇక్కడ. సో భయంకరమైన విజువల్స్ ఇవి, ఎంత ఘోరమో చూడండి. పాపం ఆయన 2 ప్రాణాలు పోయినాయి. అట్లీస్ట్ సరే మొత్తం నష్టమైనా జరిగిపోయింది, ఆస్తి నష్టం, ప్రాణాలైనా మిగిలింటే వాళ్ళు బతికే వాళ్ళు మళ్ళీ ఇదయ్యేవాళ్ళు. కానీ అవకాశం కూడా లేకుండా పోయింది చూడండి. కొడుకు కండ్ల ముందే ఇద్దరు భార్య అంటే తల్లిదండ్రులు ఇద్దరు నీళ్ళలో కొట్టుకుపోయినారు. వాళ్ళకి దాదాపు ఉదయం 7 గంటలకు వాళ్ళ ఇంట్లోంచి ఇల్లు పైకి ఎక్కి నిలబడితే దగ్గర 1:30కి వాళ్ళు టోటల్ ఇంకా నిలబడ్డ ప్లేస్ కూడా కూలిపోయి కొలాప్స్ అయిపోయారు. అంటే అంతవరకు ఆ చావు కళ్ళ ముందు కనబడుతుంది. అంటే ఎంత భయంకరమైన ఇది ఫేస్ చేసి ఉంటారు వాళ్ళు, ఎంతమందికి ఫోన్లు చేసి ఉంటారు. అట్లీస్ట్ ఇక్కడి నుంచి మేము బయటపడాలన్న ఒక మార్గం కోసం వాళ్ళు ఎంత వెయిట్ చేసి ఉంటారు. సో నా పాయింట్ ఏంటంటే, మనం ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది, ఓహో ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అంటున్నాం. అంటే ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో మార్గాలు ఏమి ఉండవా ఇంకా? సో దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. చూడండి, ఇది ట్రాక్టర్ పాపం అయినది, యాకూబ్ ట్రాక్టరు. 2 ఉన్నాయి ట్రాక్టర్లు ఇందులో, ఆయనే 2 ట్రాక్టర్లు. సో 2 ట్రాక్టర్లు అయినాయి పాపం. మొత్తం వరదని మొత్తం వీటిని ముంచేసినాయి. బట్టలు కూడా ఉన్నాయి. అయ్యో. సో ఇక్కడ రా పాషా, కొంచెం దూరం జరగండి, నా కెమెరాలో వస్తుంది. సో బైక్ కూడా మధ్యలో ఇరుక్కపోయింది పాపం. అది హోండా యూనికార్న్ బండి ఉన్నట్టుంది. సో బాబు నడిపేవాడేమో. టోటల్ కొలాప్స్ అసలు. ఫ్యామిలీలో 2 మాత్రమే మిగిలినారు పాపం. అంటే ఒక అబ్బాయి ఏమో చెన్నైలో చదువుకుంటున్నాడట, బీటెక్ 2nd year. ఒక అబ్బాయి ఏమో వాళ్ళతో పాటు ఉన్న అబ్బాయి.
అబ్బాయి సేవ్ అయ్యిండు, ఆ చెన్నైలో ఉన్న అబ్బాయి ఇద్దరే ఉన్నారు ఇప్పుడు ఆ ఫ్యామిలీలో. సో ఆ కుటుంబాన్ని తక్షణం స్థానిక మంత్రి మీరు అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకోవచ్చు. ఫస్ట్ అయితే వాళ్ళ ఎడ్యుకేషన్కి ఏ ఇబ్బంది జరగకుండా చూడాలి, ఆ దిశగా ప్రయత్నం చేయాలి. అండ్ దాంతోపాటు వాళ్ళ ఈ బిజినెస్ని మళ్ళీ పునరుద్ధరించి వాళ్ళకి అప్పచెప్పేలాగా మీరు ఆ ప్రయత్నం చేయాలి. ఎందుకంటే జరిగిన నష్టం ఒక కుటుంబానికి ఎక్కువగా జరిగింది, రైతులకు కొంతమంది రైతులకు జరిగింది. సో ఈ కుటుంబం ఎక్కువగా నష్టపోయింది కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. చూడండి వాళ్ళ ఇంట్లో ఉన్న గిన్నెలు ఇవన్నీ కూడా కొట్టుకుపోయినాయి. కారు చూడండి మొత్తం ఇసుక కమ్మేసింది, టోటల్ ఇసుక మొత్తం ఈ కారుని మొత్తం ముంచేసింది. మనం ఇది 2020లో సైడ్ జరగాన 2020లో మనం హైదరాబాద్లో ఈ పరిస్థితి ఇట్లాంటి పరిస్థితి చూసినాం. ఇట్లాంటి ఇసుకలో కూరుకుపోయిన ఇవి కారు మొత్తం డ్యామేజ్ అయిపోయింది, మొత్తం లోపలికి కూరుకుపోయింది. ఏమవుతారు మీరు? ఈ ఊరు కాదు, ఏ ఊరమ్మా? ఏమవుతారు మీకు తెలుసా వీళ్ళు? అంటే వాళ్ళు దూదేకులలో మేము సాయిబులం. పని చేస్తారా మీరు? మేము చేయమండి, ఒక చాటికి చేసినాం, సంవత్సరం పాటు చేసినాం కానీ ఇప్పుడు చేయట్లేదు. పాప చాలా మంచి చాలా మంచోళ్ళు వాళ్ళు, భర్త భార్య మాత్రం తినే అన్నం కడుపులో పాపం తీసి పెడతారు వాళ్ళు పాపం. కానీ చాలా ఘోరం అయిపోయిందండి వాళ్ళది, చూడలేకపోయినాం కానీ ఒక్కళ్ళు కూడా ఒక సాయం చేయలేదు, పెద్దోళ్ళు కూడా. మీరు కూడా వచ్చి రైడ్కి వచ్చినాం కానీ ఒక్క గోడ మీదనే నిలబడిపోయారు వాళ్ళు పాపం. చాలా గోసపడ్డరు పాపం. తల్లి ముగ్గురు కూడా, ఒక అబ్బాయి ఏమో తల్లి చందాల్లో చదువుతుండు, ఒక చిన్న పిల్లగాడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న. ఒక గోడ మీద నిలబడి మళ్ళీ ఇంకో గోడ మీదకి వచ్చి, ఇంకో గోడ మీద పోయి ఇంకో గోడ మీదకి వచ్చి, లాస్ట్కి ఇంకో గోడ మీదకి 1 గంట దాకా నిలబడ్డారు పాపం. 1 గంట దాటిన తర్వాత అల్లోకి వెళ్ళిపోయారు పాపం. ఎవరైనా సాయం చేయలేదండి, పెద్ద పెద్దోళ్ళు ఉంటారు కానీ వచ్చి చూసిపోయారు కానీ ఒక్కళ్ళు కూడా ఇది చేయలేదు. మా అమ్మ హెలికాప్టర్ రాలేకపోయిందని అంటున్నారు, అది వాతావరణంగా సిగ్నల్ అందలేదని అది ఇదని మాట్లాడుతారు సార్. మరి అదే పెద్దోళ్ళు వాళ్ళ స్థాయిలో అదే వాళ్ళు ఉంటే అట్లా చేస్తారా సార్ చెప్పండి? అట్లా చేస్తారా చెప్పరు? అదే వాళ్ళ లోకంలో వాళ్ళు అదే ఒక స్థాయిలో వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు అట్లా వదిలిపెడతారా? అంటే వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళకి ఎవరు లేరు అన్నట్టుగా వాళ్ళు అది చేసారు. అట్లా కానీ సాధించలేకపోయారు. అందరు పోయిన తర్వాత పోస్ట్ మార్టం చేయాలంటే మేమే ఆపినాను. మేము ముస్లిం అంతా దూదేకులలో అంతా ఆపినాం. ఎందుకంటే మందు తాగలేదు, ఆయన ఉరి పోసుకోలేదు, ఏం చేసుకోలేదు. మీరు చేయ అవసరం లేదు, అప్పుడు లేనిది సాయం లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరు, మీకు చేయొద్దు అని ఆప్ చేస్తే నిన్న వాళ్ళ కరకరగూడని తీసుకుపోయి దానం చేశారు 5ంటికి. సో చూడొచ్చు సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉందో. వాళ్ళ ఇంట్లో ఉన్న అన్నీ ఇటు కొట్టుకొచ్చినాయి. ఇదిగో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయో, వాళ్ళ ఇంట్లోయేనా? సో జాన్పాట్ సైదులు బాబా గారి దర్గా. సో పాపం ఘోరం కదా వీళ్ళు. ఇవన్నీ వాళ్ళ చీరలు, వాళ్ళ ఇవన్నీ చూడండి, ఇవన్నీ వాళ్ళ చీరలు, ఆయన బట్టలు ఉన్నట్టున్నాయి. ఇవన్నీ ఆ వరదలు అక్కడి నుంచి ఇక్కడ కొట్టుకొచ్చినాయి. సో వాళ్ళ బీరువా పాపం, వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్ అంతా ఇట్లా కొట్టుకొచ్చింది. బీరువా, వాళ్ళ ఇంట్లో ఉన్న బీరువా. ఏమున్నాయి ఇందులో? పేపర్సా? బుక్. ఇటు సైడ్ నుంచి ఇది. సో ఇది వాళ్ళ ఇంట్లో బీరువా, గిన్నెలు చిన్న చిన్నవి ఇవన్నీ కొట్టుకొచ్చినాయి పాపం. సరే ఇవన్నీ పోయినాయి కానీ కనీసం వాళ్ళిద్దరన్నా బతికుంటే బాగుండేది. మీరు అంత ఇక్కడే ఉన్నారా అప్పుడు? మీరు అంత ఇక్కడ లేరు, మీరు నాన్ లోకల్. సో ఇవన్నీ వాళ్ళ బట్టలు, ఇవన్నీ
ఇవన్నీ వాళ్ళే. మీరు ఇక్కడ ఉండేనా? లోకల్ అండి. లోకల్ మీది. గతంలో ఎప్పుడు ఉండేనా ఏమన్నా ఇట్లా వచ్చిన? ఉంటే వరద కొంచెం తక్కువ సార్, ఈసారి వచ్చింది వరద ఎక్కువ అయిపోయింది. అనుకోకుండా వాళ్ళు ఏమని ఇంతకుముందు బస్సు ఒకటి పోయిందంట 5 పోయినప్పుడు ఈ సంగతి ఎట్లా ఏం సంగతి అంటే వెళ్ళండి అంటే మేము కూడా ఇవన్నీ గుడ్డలు తయారు చేసుకుని వెళ్తాం, బయటికి వెళ్తాం అనే లోపు కుతకలోతు వచ్చిందట. వచ్చేలోపు ఎవరైనా చెప్పిరా? ముందే చెప్పిరంట 5 వీళ్ళు 6 రూపాయలు తయారు చేసుకొని బయటికి వెళ్ళే లోపలనే ఏమంటే కుతకల కాడికి వచ్చే లోపలనే లిచ్చన కనపడదంట. పోలేమని వీళ్ళు ఏం చేసారు ఏమంటే సరే పైకన్నా ఎక్కితే ఎవరైనా ఒకరు కాపాడతారు ఇది లోపల. ఇక అందులో కూడా ఆ గేట్లు కూడా పడలేదు సార్, అసలు అవి కూడా అట్నే మూసేసిన ఏం లేదు. గేట్లు ఎందుకు అంటే గేట్లు ఉన్నా కూడా పైనుంచి వచ్చినాయట కదా? పైనుంచి వచ్చినాయి, అవి ఓపెన్ కాలే. ఓపెన్ కాకుండా అట్నే ఆగిపోయినాయి. దానివల్ల వరద ఏమైందంటే ఓపెన్ ఎందుకు కాలే? అసలు దేనివల్ల కాలేదు సార్, మాది అది కాలేదు ఏం లేదు. అటు నుంచి దాని మీద పడి ఏమంటే పద్ధతి గేట్లు ఇమీడియట్గా ఓపెన్ చేయలేదా? ఓపెన్ చేసిరా చేయలేదు కానీ అసలు అది ఓపెన్ కాలేదు సార్, అసలు ఓపెన్ కాలేదు ఏం లేదు. గేట్ల మించి దగ్గర 8 అడుగులు వచ్చింది సార్ అది. దాని మీద అట జనాలు ఉన్నారుగా. పాపం మంచివాడే ఉండే, చాలా మంచి పాపం, అసలు చాలా మంచివాడు సార్. మీ బాబు నేను క్లాస్మేట్, మా దీశ్వరమాదన సార్. ఆ బాబుదా కరకాయలగూడెం. చాలా మంచివాడు పాపం. ఇంతకుముందు ఈయన ఇక్కడ ఉండకపోయేది, ఏరియా దగ్గర కిరాయి తీసుకొని ఉంటుండు. ఒకసారి 2 సార్లు ఏంది ఇక్కడ ఉంటున్నావు యాకూబ్ అంటే లేదు కొంచెం వర్క్ నడుస్తుందిగా. దానివల్ల ఎంత ఉంటుంది ఆయన ఏజ్? ఎంత? 49, 48 ఉంటుంది సార్. అంతే చిన్న ఏజే సార్, చిన్న ఏజే సార్ వాళ్ళది. బేరం ఉంటుంది, వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఉంటారు కదా సార్. ఆయన ఇక్కడికి పెట్టుకొని ఇంకా సరే ఫ్యామిలీగా వాళ్ళు పిల్లర్ ఇల్లు అయినా ఏమైనా నిలబడేది ఉండేదేమో సార్. వాళ్ళకి అనుకోకుండా వరద వచ్చే వరకు వాళ్ళకి ఏం అర్థం కాలేదు. దానివల్ల వాళ్ళు పాపం ఏం చాలా అంటుండే. నేను 5:30కి వచ్చి చూసేసరికి ఫ్లో పెరిగిపోయింది అంటుండు. హాఫ్ అన్ అవర్లో ఎక్కువ అయింది సార్ అది. అసలు మేము వచ్చే లోపల మేము తెలిసింది ఇటు సంగతి పలానా అతను ఇక్కడ పైన ఇంటి మీద ఉండేది. వస్తే చూస్తే పాపం వాళ్ళు ముగ్గురు ఒక దగ్గర కూర్చొని పాపం వాళ్ళు అది ఇది అన్నా కూడా గొడుగు పెట్టి పైనుంచి అది వేసి వాళ్ళకి అన్నాలు అవి పంపించినా కూడా ప్రయోజనం లేకపోయింది సార్. ఓకే. సో ఎంత ఘోరమైన సిచ్యువేషన్ చూడండి. చావు కండ్ల ముందే కనిపించింది వాళ్ళకి. దాదాపు 7-8 గంటల పాటుగా అక్కడి నుంచి ఎట్లా బయటపడాలని విశ్వ ప్రయత్నం చేశారు కానీ అవకాశం రాకుండా పోయింది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు తక్షణమే మేలుకోవాలి. ఏం కాదులే ఉంటుంది అని మనం అనుకుంటే సో సిచ్యువేషన్ ఇగో ఇంత భయంకరమైన పరిస్థితికి వస్తుంది. ఈ మొత్తం ఆస్తి అంతా పోయింది. దాదాపు 1 కోటి రూపాయల నష్టం జరిగి ఉంటుంది. 2 ట్రాక్టర్లు ఉన్నాయి, కారు ఉన్నది, ఆయన డోజర్లు కానీ ఆ మిక్సర్ కానీ ఇదంతా కూడా. సో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. సో అండ్ మేజర్గా ఈ ఆస్తి నష్టం ఒకవైపు అయితే ఆ పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు. ఒక అబ్బాయి చెన్నైలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు, ఇంకొక అబ్బాయి సెకండ్ ఇయర్ చదువుతున్నాడు బీటెక్. సో మరి ఈ పిల్లల ఎడ్యుకేషన్ ఆగకూడదు, తక్షణమే మంత్రి స్పందించాలి. సరే మీరు వచ్చి మాట్లాడిరని అంటున్నారు. అండ్ ఇంకొకటి ఇందులో ప్రధానమైనది ఏంటంటే ఇట్లాంటి విపత్కరమైన పరిస్థితులు వస్తే హెలికాప్టర్లు ఫ్లై అవ్వడానికి అవకాశాలు కానీ వేరే మార్గాలు కానీ ఏమైనా ఉండవా? దీని మీద ప్రభుత్వాలు ఎందుకు దృష్టి పెట్టట్లేదు? సో మనకు అక్కడ కనిపిస్తున్నదే పాలేరు రిజర్వాయర్. ఇది ఏ స్థాయిలో వరద వస్తున్నది ఆ గేట్ల నుంచి బయటికి చూడండి. అయితే ఏమో మరి వీళ్ళున్న చెప్తున్న సమాచారం గేట్లు ఓపెన్ కాలేదని కొంతమంది అంటున్నారు. మరి గేట్లు ఎందుకు ఓపెన్ కాలే? ఇమీడియట్గా గేట్లు ఓపెన్ చేసి ఉంటే ఆ పరిస్థితి ఉండకపోయి ఉండేదా? ఈ పరిస్థితి రాకపోయి ఉండేదా? సో మనకు కనిపిస్తున్న రిజర్వాయర్ అవుట్ఫ్లో అది. ఆ గేట్ల పైనుంచి ఇంకా కొంత పైకి వరద వచ్చిందట. సో వాళ్ళ గిన్నెలు, ప్లేట్లు ఇవన్నీ చూడండి పాపం. ఏమవుతారు మీరు? అన్న కొడుకు మీరు. అదే ఫోన్ చేసిండా? వేరే వాళ్ళు వచ్చేసారు సార్. అది ఓకే. ఎట్లా అంటే ఇదే పని చేసుకొని ఉండేవాళ్ళ? ఇదే పని చేసుకుంటారు సార్. అది ఎందుకు అంటే ఏమైనా డిలే చేసిండా బయటికి రావడానికి? వచ్చానని ట్రై చేశాడు సార్. పాప పడుకున్నారు, పొద్దున్న లేచేసరికి వచ్చేసిన. ఎటు పోలేకపోయారు సార్. వాళ్ళందరికీ చాలా వరకు పెద్ద వాళ్ళకి కూడా ఫోన్ చేశారు. వాళ్ళు వస్తున్నా బాధతో బయటికి వెళ్ళే ప్రయోజనంలో ఈ ప్రాబ్లం జరిగింది సార్. అది ఇవన్నీ వాళ్ళేనా? ఫ్రిడ్జ్ గిజ్జు అంతా పోయినట్టునే. సో వాళ్ళు అందులో ఉన్న ఈ పని వాళ్ళంతా బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు మాట్లాడారు. సో ఇదే ఇల్లు కదా వాళ్ళు నిలబడ్డది.
సో కొలాప్స్ అయిన ఏరియా ఇది. సో వాళ్ళు కట్టుకున్న ఆ నిలబడ్డ బిల్డింగ్ ఏదైతే ఉందో మీరు చూస్తున్న విజువల్లో వాళ్ళు నిలబడి దాదాపు ఉదయం 7 గంటల నుంచి, సో 5:30 నుంచి 7 గంటల వరకు ఇంట్లోనే ఉన్నారు. బయటికి వెళ్ళే మార్గం ఏమైనా ఉంటుందా అని వీళ్ళకి ఫోన్లు చేసుకుంటే ఇంకా ఫ్లో పెరగడంతో 7 o'clockకి వాళ్ళు పైకి వెళ్ళారు. ఏది బిల్డింగ్ పైకి ఎక్కారు. సో ఆ బిల్డింగ్ వాళ్ళు కొలాప్స్ అయిన ఏరియా ఇది. సో అది ఇల్లు ఇదంతా కూడా మీరు చూడండి, ఇది పిల్లర్స్తో కట్టిన నిర్మాణం కూడా కాకపోవడం వాళ్ళు ఇది కొట్టుకపోవడానికి ఈజీ అయిపోయింది. ఇక్కడ చూపించు పాషా. సో ఇదే బిల్డింగ్ మీద వాళ్ళు నిలబడ్డారు. కానీ వరద వాళ్ళని దాటుకొని దాదాపు కొన్ని అడుగుల మేర ప్రవహించడంతో వరదలో వీళ్ళు కొట్టుకుపోయారు. డైరెక్ట్గా మనకి ఈ వరదలో కొట్టుకుపోయి మనకు అక్కడ హైవే కనిపిస్తున్నది. వాళ్ళ అబ్బాయి అక్కడెక్కడో ఆ లైఫ్ జాకెట్ ఉండడం వల్ల అబ్బాయి అక్కడ వరకు వెళ్తే అక్కడి నుంచి లాగిరు ఆయన్ని. ఆ హైవే అది మెయిన్ కొత్త హైవే అది. సో ఇక్కడ నుంచి అక్కడ దాకా కొట్టుకుంటూ పోయిండు. సో అబ్బాయి బతకగలిగింది కానీ ఆ ఇద్దరు చనిపోయారు. బట్ ఆమె బాడీ ఇంకా దొరకలేదట. సో చూడండి మొత్తం వాళ్ళు ఈ ఫెన్సింగ్ తోటి చుట్టూ ఈ వాల్స్, ఈ సిమెంట్ వాల్స్తోని చుట్టూ కట్టుకున్నారు. ఇది లోపల బిల్డింగ్ ఇదంతా, ఇది ఇల్లే ఇదంతా. ఎక్కడ ఇక్కడ నిలబడ్డారు. సో ఇది వాళ్ళ ఇల్లు. ఈ ఇంటి మీదనే వాళ్ళు నిలబడి ఉండే, కానీ ఘోరం జరిగిపోయింది. సో గవర్నమెంట్స్ ఇట్లాంటి వాటి ద్వారా 2-3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. అండ్ దట్టు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు ఈ విపత్కర పరిస్థితుల్లో ఇట్లాంటి వాళ్ళని రక్షించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమీ లేవా? టైం కూడా లేదని కాదు, మార్నింగ్ 5:30 to 1:30 వరకు మ్యాక్సిమం టైం ఉన్నది. మరి ఎందుకు చేయలేకపోయినారు అన్నదానికి ఒకదానికి ఆన్సర్ చేయాలి. సరే వెదర్ సహకరించలేదని రకరకాల చెప్తున్నప్పటికీ ఎందుకు మనం ఆ దిశగా ప్రయత్నం చేయట్లేదు? టెక్నాలజీ ఆర్ సంథింగ్ దాన్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయట్లేదు. అండ్ రెండోది, తక్షణమే గవర్నమెంట్ ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు నివారించడానికి ఏమైనా అవకాశం ఉందా? ఇన్ఫ్లో ఎందుకు పెరిగింది దాని మీద కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. కేవలం వర్షం పడ్డది, 50 సెంటీమీటర్ పడ్డది ఇవన్నీ కాకుండా చెరువుల మెయింటెనెన్స్ ఏముంది ఆ పైన ఉన్నటువంటి వాటిలో? ఎవరు? ఓకే, అట్లనే ఉండిపోయిందా? ఎవరు ఈయన? చనిపోయిన ఆయన పాపం. ఆయన ప్రాణాలతో ఇందులో ఇరుక్కపోయినా వేరే ఉండేదేమో. అంటే ఈ పైనుంచి వరదలు వాటర్ వెళ్ళిపోయినాయి. బ్లడ్ కింద. సో ఆయన ఏజ్ కూడా పాపం పెద్దగా లేదు, 49-50 ఇయర్స్ లోపే ఉంటాడని అంటున్నారు. చిన్న వయసులో ఆయన ఇంత ఘోరమైన పరిస్థితిని చూడాల్సి వచ్చింది. సో ఇక్కడ ఆయన ఒక బ్రిక్స్ వ్యాపారం ఏదో చేస్తూ ఉన్నాడు. ఇల్లు కూడా ఇక్కడే ఉన్నది. పాపం ఇంతకు ముందు ఉన్న ప్లేస్లో ఉన్న ప్రాణాలు 2 బతికేపోతే బిజినెస్ పోయింది, కానీ ప్రాణం మిగిలి ఉండేది. సో వాళ్ళు అలా ఉన్న ఇల్లు ఆ భాగం ఎట్లా కొట్టుకపోయింది చూడండి. అక్కడ రెడ్ కలర్, పింక్ కలర్లో కనిపిస్తున్న అదొక పీస్ లాగా అటు కొట్టుకపోయింది. అంటే ఏ స్థాయిలో వరద వచ్చిందో మనకు అర్థమవుతున్నది. సో గవర్నమెంట్ ఇమీడియట్గా ఆ పిల్లలిద్దరికీ తక్షణ సహాయం చేయాలి. వాళ్ళ ఎడ్యుకేషన్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తి బాధ్యత ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేది, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిది. తక్షణమే వాళ్ళని మీరు తీసుకొని వాళ్ళకి అవసరమైతే ఈ బిజినెస్, వాళ్ళకి ఒకవేళ బిజినెస్ చేయదలుచుకుంటే ఈ బిజినెస్ని రివైవ్ చేసి వాళ్ళ చేతిలో పెట్టాలి. వాళ్ళ చదువు పూర్తయ్యేలాగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం కనిపిస్తూ ఉన్నది. ఇది పాలేరు నియోజకవర్గం నాయకన్గూడెంలో జరిగిన భయంకరమైన విధ్వంసం. 2 ప్రాణాలు కోల్పోయిన దానికి సంబంధించిన విషయం. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.